కోనసీమ తిరుపతిగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లి. భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే ఈ టెంపుల్ క్లోజింగ్ టైంలో వచ్చి ఇక్కడి సిబ్బందిని పర్మిషన్ తీసుకుని లోపలికైతే వచ్చి ఫుల్ వీడియో తీయడం అయితే జరిగింది. ఫుల్గా చెప్పాలంటే లోపలికి రావచ్చు కానీ మొబైల్తో వీడియో తీసే పర్మిషన్ అయితే లేదు. ఇంత అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం పూర్తిగా ఓ లుక్ వేద్దాం. ఈ ప్లేస్ అయితే మనం ఫ్రీ దర్శనానికి క్యూలో నుంచి ఉంటాం చూసారా, అదే ఈ ప్లేస్. మనం చూసేదే టెంపుల్ ముఖద్వారం. అలా ఎంటర్ అవగానే మనకు మొదట కనిపించే గజస్తంభం. ప్రతి శనివారం అయితే ఈ గజస్తంభం దగ్గరికి అయితే మనం రావడానికి వీలుండదు. ఒకసారి చుట్టూ తిరిగి మీకు చూపిస్తాను. మన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధి చెందడానికి కారణం కూడా ఇంకోటి ఉందండి. అన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాల్లో కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఒక చేతితో గద పట్టుకుని ఎర్ర చందనమూర్తిగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. అది ఇక్కడ మహాద్భుతం అని చెప్పుకోవచ్చు. వాడపల్లి మనకు రావులపాలెం నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది అండ్ రాజమండ్రి నుంచి అయితే 30 కిలోమీటర్స్ వస్తుంది. చూసేదే తులాభారం ప్లేస్. ఇదైతే ముఖద్వారం నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ శివాలయంకి ఎదురుగుండగా ఉంటుంది. 7 శనివారాలు, 7 ప్రదర్శనలు, 7 కొండలవాడు ఏ కోరిక కలిగినా తీర్చాల్సింది. ఏదో అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామి. అది మీకు ఎలాగో తెలుసు అనుకోండి. ఈ శనివారం ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుంది అండ్ ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకుని వస్తే కొంచెం తొందరగా దర్శనం అవుతుంది. ఇదే ప్లేస్ని మనం శనివారం చూస్తే ఇక్కడ ఎంతోమంది భక్తులు ఉంటారు. అసలు అడుగు పడితే ఖాళీ ఉండదు. ఒక్కసారి ఆ స్వామిని కళ్ళారా చూడాలని గంటల క్యూలో నుంచి మరీ వెయిట్ చేస్తారు. ఈ టెంపులే ఆ వెంకటేశ్వర స్వామికి రైట్ సైడ్లో ఉండే శివాలయం. వీడియోని కొద్దిగా పాజ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అయితే చూసుకోండి. స్వామివారి దర్శనానికి మరియు పూజా సామాగ్రి వివరాలు అయితే అన్నీ ఇందులో క్లియర్గా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి వీడియో పాజ్. చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అయితే ఎక్కువగా శివరాత్రికి ఈ శివాలయానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. టికెట్ ఉన్నవారు దర్శనానికి వెళ్ళే ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచి అయితే వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూడవచ్చు. చంటి పిల్లలతో వచ్చేవారు ఇబ్బంది పడకుండా పాలిచ్చే ప్లేస్ అది. అలా మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే అన్నప్రసాదాలకు విరాళాలు ఇచ్చే కౌంటర్ కనిపిస్తుంది. మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మనం ఇదివరకు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసుంటాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెనకాల కాయిన్ అంటిస్తే అలా అంట ఇలా అంట అని. అలా చేయకూడదనే ఇక్కడ ఆలయ సిబ్బంది ఆలయం గోడలకు తాకరాదు, ఎటువంటి కాయిన్స్ అంటించరాదని ఫ్లెక్స్ అయితే పెట్టడం జరిగింది. ఇందాక నుంచి మనం ఎప్పుడు చూద్దామని వెయిట్ చేసే ఆ విమాన వెంకటేశ్వర స్వామి అలా చూడగానే ఆటోమేటిక్గా నమస్కారం చేసేస్తాం. ఎప్పుడు మార్నింగ్ టైంలో వచ్చినా ఇంత ప్రశాంతంగా అయితే గుడిని ఎప్పుడు నేను చూడలేదు ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రీ దర్శనం చేసుకునే ప్లేస్కి అయితే వెళ్దాం. డోర్లు అయితే క్లోజ్ చేస్తున్నా అయినా సరే మీకు చూపిస్తాను. డోర్లు క్లోజ్ చేస్తున్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని ఎప్పుడు చూస్తాడని అలా దండం పెట్టుకుని అయితే నేను బయటకు వచ్చేసాను. ఫ్రీ దర్శనం చేసుకునే ఎవరైనా సరే ఆ గజస్తంభానికి ఎదురుగుండా ఉన్న ముఖద్వారం నుంచే మనకి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎదురుగుండగా ఉన్న దేవుడు చూసారా మనకి ఎంతో వైభవంగా దర్శనమిస్తున్నారు. నేనైతే ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఇక్కడైతే దండం పెట్టుకోలేదు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. అప్పుడప్పుడు ఫ్రీ దర్శనానికి లోపల నుంచి పంపించే వాళ్ళకు ఇక్కడైతే కనిపిస్తుంది. పెద్దాపురం సంస్థానాధీశులు శ్రీ రాజా వత్సవాయి తిమ్మ జగపతి రాజు మహారాజులం గారు, శ్రీ పిన్నపోత గజేంద్ర గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాత. అలాగే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో నిత్య అన్నదానం జరగాలి మీ పేరు మీద అయితే శాశ్వత అన్నదానం కొరకు 5,116 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. అలా వెళ్తూ ఇంకొకసారి ఆ విమాన వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకొని అలా బయటికి అయితే వచ్చాను. ఇక్కడ బోర్డు అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు లేకపోతే వీడియోని పాజ్ చేసి చూసుకోండి. దర్శనానికి టైమింగ్స్ అండ్ అవి అన్నీ చాలా డీటెయిల్గా అయితే రాసి ఉన్నాయి. ఒకసారి చూసుకోండి అండ్ ఉంటా బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.